హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ తొక్కు 1 కప్పు, అలాగే 1 టేబుల్ స్పూను శనగబేడలు, 1 టేబుల్ స్పూను ఉద్దిబేడలు, 1 టేబుల్ స్పూను ధనియాలు, 5-6 రెబ్బలు వెల్లుల్లి, అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, కొన్ని ఆవాలు తీసుకుంటాము, అలాగే కొన్ని మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక పెనం పెట్టుకుంటామండి. పెనం బాగా వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1/2 టేబుల్ స్పూను నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు శనగబేడలు, 1 టేబుల్ స్పూను ఉద్దిబేడలు వేసి దోరగా వేయించుకుంటామండి. ఇలా వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ పప్పులు తీసుకుంటున్నాను అండి. ఆల్రెడీ నేను వేయించి పక్కన పెట్టుకున్నాను. ఆ వేరుశనగ పప్పులు తీసుకుంటున్నాను. మీ దగ్గర వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు లేకుంటే మీరు మీ వేరుశనగ పప్పుల్ని శనగపేడలు వేసేటప్పుడే వేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన వేరుశనగ పప్పులు కూడా బాగా వేగుతాయి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న మిశ్రమం బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే కడాయి ఏదైతే మనం పెనం పెట్టుకున్నామో అదే పెనం మళ్ళీ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బీరకాయ తొక్కు వేసుకోవాలి. బీరకాయ తొక్కు వాటర్లో నానబెట్టడం వల్ల మనం ఇలా వేసిన వెంటనే వాటర్ బాగా బయటకు వాటర్ వస్తాయండి. వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు వేచి చూడాలి. వాటర్ బాగా వెళ్ళిపోయాక అందులో కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కలబెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బాగా వేగిన మిశ్రమాన్ని మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మీరు చూస్తున్నారు కదండి, బీరకాయ తొక్కు ఎంత పొగలు వస్తున్నాయో. ఇలా పొగలన్నీ ఆగిపోయి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ దీనిలో ఒక పెద్ద టమోటా తీసుకోవాలండి. పెద్ద టమోటా నేను ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద టమోటా, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన ఈ మిశ్రమాన్ని అదే మిక్సీ జార్లో ముందుగా పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు తొక్కు తీసుకుంటున్నాను అండి. మీ దగ్గర ఒకవేళ చింతపండు తొక్కు లేదంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవచ్చు. దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పడితే పచ్చడి అంత టేస్ట్గా రాదండి. మీరు కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోవాలి. లైట్గా మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని మినప్పేడలు వేసుకుంటామండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటామండి. ఇది పోపు కోసం పెట్టుకుంటున్నానండి నేను ఇది. దీనిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసుకొని కలబెడుతూ దీనిలో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఇలా యాడ్ చేసిన మిశ్రమం బాగా కలిపిన తర్వాత మనకు ఆయిల్ అన్నది సపరేట్గా వస్తుందండి. ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీరు చూశారు కదా, గుమగుమలాడే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసాము. ఈ బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు చూసారు కదండి. దీన్ని వేడి అన్నంలో కలుపుకొని తింటే మంచి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.